ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, అంతా పేదలేనా, ప్రగతి రూపంలో బీద అరుపులేనా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది కానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతుంది. తెల్ల కార్డు ఉండడమే పేదరికానికి ప్రామాణికమైతే ఇది నిజంగా రేషన్ బియ్యం తినకపోయినా కార్డు మాత్రం ఉండాల్సిందే. అధికారిక రికార్డుల్లో పేద ముద్ర పడాల్సిందే. ఇదో ఇంత పరిస్థితి. వీరంతా పేదలేనా? రాష్ట్రంలో మొబైల్ యూజర్లు 8.2 కోట్లు. 2 సిమ్ములు వాడుతున్న వారు కోట్లల్లోనే. 2022 సామాజిక సర్వే ప్రకారం ద్విచక్ర వాహనాలు 1,22,56,669, కార్లు 10,56,891. రంగంలోకి ఈడీ. ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. మద్యం స్కామ్లో మనీ ల్యాండింగ్ పై నజర్. రాజ్ కసిరెడ్డి భార్యకు చెందిన ఆరెట్లో తనిఖీలు. నగలు, దుకాణాలు, పండ్లు వ్యాపారులు, రవాణా కంపెనీలతో ముడిపడిన స్కామ్. నకిలీ ఇన్వాయిస్లు, డొల్ల కంపెనీలపై ఆరా. మే నెలలో రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ. నగల షాపులు, పండ్లు ఎగుమతి గోడన్లు, ప్యాకేజీ యూనిట్లు, వైద్య సేవలు అందించే సంస్థలు, ఒకదానితో మరొకటి సంబంధం లేని వ్యాపార సంస్థలు ఇవి. జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్. ఈ సంస్కరణలతో 140 కోట్ల మందికి లబ్ధి. సీఎం. ఆర్థిక వ్యవస్థలోకి 2 లక్షల కోట్లు నగదు ప్రవాహం. సంస్కరణలకు మద్దతు ఇచ్చిన మొదటి రాష్ట్రం మనదే. రాష్ట్ర ఖజానాకు 8,000 కోట్ల నష్టం. అయినా ఈ మేరకు ఏపీ ప్రజలకు లబ్ధి. ఉల్లి కిలో 50 పైసలు. కర్నూలు వేలంలో వ్యాపారులు మరీ దారుణం. కొనేటప్పుడు చింతపండు రేటు, అమ్మేటప్పుడు బంగారం రేటు అనే సామెత రాష్ట్రంలో ఉల్లి వ్యాపారాలకు అతికినట్లు సరిపోతుందేమో. రాయలసీమ జిల్లాలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు కింటాకు 1,200 చెల్లించి ఏపీ మార్కెట్ పేట్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం వాటి కర్నూలు మార్కెట్లో గురువారం వేలంపాట నిర్వహించగా కిలో ఉల్లిని కనిష్టంగా 50 రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే కిలో 50 పైసలు అన్నమాట. కింటా ఉల్లిని కనిష్టంగా 50 రూపాయలు కొనుగోలు చేశారు. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపైన చేసినట్టే. పాక్, సౌదీ మధ్య నాటో తరహా రచన ఒప్పందం. రియాద్లో సౌదీ యువరాజుతో పాకిస్తాన్ ప్రధాని. ఓట్లు దొంగలకు సిఈసి రక్ష. ప్రజాస్వామ్య వినాశకులను జానేష్ కాపాడుతున్నారు. కర్ణాటకలోని అలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఆన్లైన్ ద్వారా కాంగ్రెస్ ఓట్ల తొలగింపు. దానిపై దర్యాప్తును సిఈసి అడ్డుకున్నారు. ఐలాండ్లో 65 రోజులు ఏం చేశారు? ఏపీసీఎస్సీ వాస్తవాలు దాస్తుంది. అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుంది. 20 లక్షలు ఖర్చు చేశారు. పోలీసులను పెట్టారు. సింగిల్ ఎనర్జీ తీరుపై అప్పుడే ఫిర్యాదు చేయలేదేమి? ఏపీసీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు. మెగా డిఎస్సి సభ వాయిదా. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. భారత సంపన్నుల ఫ్యాక్టరీ. దేశంలో పెరుగుతున్న మిలియన్లు. 8.5 కోట్లకు ఆస్తి కలిగిన 8.7 లక్షల కుటుంబాలు. 2021తో పోలిస్తే 90% పెరుగుదల. డ్రగ్స్ అడ్డా భారత్. అక్రమ తయారీ, రవాణాకు స్థావరం. మరోసారి విషం జిమ్మిన డొనాల్డ్ ట్రంప్. చైనా, పాక్తో సహా 23 దేశాల్లో జాబితా. ప్రాణాంతక
ఆ పాపం చైనాదే. కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు కుర్రోడు పరిగెడుతూ కుప్పకూలాడు. ఎన్సీసీ ఎంపిక పోటీల్లో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి. 27 వరకు సమావేశాలు, 8 పని దినాలను కుదిస్తూ బీఏసీలో నిర్ణయం. 0 అవర్లోనూ మంత్రులు ఉండాలి. సీఎం చంద్రబాబు. పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి 2 రోజులు అనుమతించిన ఏసీబీ కోర్టు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే, ఉన్నట్లుండి వస్తుంది, కన్నీరు కురుస్తుంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతాకుతలం. రోడ్లపైకి వరదలతో స్తంభిస్తున్న ట్రాఫిక్. నీట మునుగుతున్న పలు కాలనీలు. వారంలో 4 మృత్యువాత. దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు. పల్లె ఎలుగుల్లోనూ అమలు. 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు. ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. సబల ఉత్పత్తుల ద్వారా సిరుధాన్య రైతులకు చేయూత తినడం సంతోషకరం. రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్తో ప్రధాని నరేంద్ర మోడీ. సిరిసిల్ల కలెక్టర్పై ప్రభుత్వం సీరియస్. నోటీసులు జారీ చేసిన సీఎస్. అమెరికా పోలీసు తోటాకు పాలమూరు యువకుడు మృతి. కుంటినిలా కాజేశారు. రికార్డులు తారుమారు. ఒకే రోజు 2 రకాల మ్యాపులకు అంగీకారం. కొత్తకుంట ఎన్ఎఫ్టీఎల్ వ్యవహారంలో ఇంజనీర్లు లీలలెన్నో. ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ నివేదిక. ఢిల్లీకి సీఎం రేవంత్. నేడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఓట్ల దొంగలని కాపాడుతున్న సిఈసి. ప్రజాస్వామ్య విధ్వంసుల్ని జానేస్ రచిస్తున్నారు. సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్లు తొలగింపు, చేర్పు. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఈసీ వివరాలు ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీ ఆరోపణ. మీ అభ్యంతరాలను అప్డేట్ రూపంలో ఇవ్వండి. ఫిరాయింపుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి లేఖలు. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అప్డేట్ రూపంలో అందజేయాలని ఫిర్యాదు చేసిన సంబంధిత బరాస ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి ఈ నరసింహాచార్యులు మరోసారి లేఖలు పంపించారు. ఇంకా చూసుకుంటే గురువారం సాయంత్రం 4:30 ఉద్యోగులంతా కార్యాలయం నుంచి ఇళ్లకు బయలుదేరే వేళ ఒకసారిగా ఆకాశం మేఘమరితమైంది. గంటసేపు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువల్లా మారినాయి. వరద కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మొత్తంగా రాత్రి 9:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ సంభవించింది. ఇటీవల మహానగరంలో అకస్మాత్తుగా మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోత వానలు ఎక్కువైనాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు తాటాకులుగా మారుతున్నాయి. లోతట్టు ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. గత ఆదివారం 3 వ్యక్తులు నాలాలో కొట్టకపోయారు. ఎవరైతే గల్లంతై 24 గంటల తర్వాత మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. బుధవారం రాత్రి వరదల్లో చిక్కుకొని బలగంపేట ప్రాంతంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. నిర్లక్ష్యంలో రికార్డు. తహసీల్దార్ కార్యాలయంలో తీసికట్టుగా స్ట్రాంగ్ రూమ్లు. పలు జిల్లాల్లో పనిచేయని సీసీ కెమెరాలు. లక్షల ఎకరాల దస్తరాలపై ప్రభావం. లక్షల ఎకరాలకు సంబంధించి కోట్ల విలువైన భూదస్తరాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ తీసికట్టుగా మారింది. దొంగతనాలకు, అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ రికార్డుల గదులను నిర్వహించాలి. అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో మాత్రం పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.
ఇంకా చూసుకుంటే ముఖ్యంగా కృత్రిమ మేధాలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతాం. సదస్సులో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్లాట్ రాసిస్తేనే పని, ఎలుగులోకి డిస్కమ్ అధికారి అంబేద్కర్. అవినీతి లీలలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన డిస్కమ్ అధికారి అంబేద్కర్ అవినీతి లీతలు ఒక్కొక్కటిగా ఎలుగులోకి వచ్చాయి. 2013 నుంచి 2017 వరకు 4 ఏళ్ల పాటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఏడీగా నిధులు నిర్వహించిన సమయంలో ఆయన అక్రమాల చిట్టాను విద్యుత్ శాఖ అధికారులు ప్లాటు బాధ్యతలకు ఇప్పుతున్నారు. ఈ ప్రాంతంలో జోరుగా సాగిన స్థిరాస్తి దందాను అవకాశంగా మలుచుకొని అందినంత దండుకున్నారని చెప్తున్నారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలు 13.84 కోట్లు. 2 బ్యాగుల్లో 3 కోట్ల బంగారం. శంషాబాద్ విమానాశ్రయంలో గుర్తించిన డిఆర్ఏ అధికారులు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 3 అరెస్ట్. బీడీ కార్మికుల పిల్లలకు ఆర్థిక చేయూత. 1 నుంచి బీటెక్ విద్యార్థుల వరకు స్కాలర్షిప్. అడవి పందులు నష్టపరిచాయని కౌలు రైతు ఆత్మహత్య. హక్కుపత్రం ఇచ్చేందుకు 40,000 డిమాండ్. అవినీతి అధికారులకు చిక్కిన ఆర్ఐ అసిస్టెంట్ సర్వేయర్. స్వాధీన హక్కు ధృవీకరణ పత్రం నివేదికను అనుకూలంగా ఇచ్చేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రజల గొంతు వినిపించకూడదా, అందుకేనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. అసెంబ్లీలో అటు ఇటు వారే డబుల్ యాక్షన్. నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని ఏడిపించేది ఈ ప్రభుత్వమే. అయ్యో మీ తరపున మేము ఏడుస్తున్నామనేది ఈ ప్రభుత్వమే. ఇలా ఏడ్చినట్లు నటించినంత మాత్రాన సానుభూతి రాదు. దొంగ ఓట్లకు ఈసీ అండా. ఓట్లు దొంగలకు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా పోలీసు కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి. న్యాయవాదులపై జనసేన నేత జూలం. డిఎస్సి వేడుకలు వాయిదా. అయిన వారికి అప్పనంగా. అస్మదీయులకు దోషపెట్టడానికి సింగిల్ బిడ్ నిబంధన. పీపీపీలో 4 మెడికల్ కాలేజీల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. టెండర్లు ఒకరొచ్చినా ఆమోదింపేలా నిబంధన. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు. యూరియా యుద్ధం. సీజన్లో అన్నదాతల వికెట్లపై శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆందోళన. ఉభయ సభ ప్రారంభంగానే విపక్షం వాయిదా తీర్మానం తిరస్కరించినట్లు ప్రకటించిన మండలి చైర్మన్. పోడియం చుట్టుముట్టి చర్చ కోసం విపక్షం పట్టు. కొద్దిసేపు వాయిదా. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న. ప్రభుత్వం సిద్ధమన్నాక ఇంకా వాయిదాలు ఎందుకు బొచ్చ. 5 ఏళ్ళలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతైనా రోడ్డుకి ఎక్కేయడం చూశారా? రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకవు కానీ బెల్ట్ షాపు లేని సందే లేదు. స్పిరిట్లు రంగునీళ్ళతో తయారైన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అమాయకులు చనిపోతున్నా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు. మృతదేహాలతో నెల్లూరు రోడ్డుపై బైఠాయింపు. భారీగా పోలీసుల బలగాలు మోహరింపుతో ఉద్రేకత. స్తంభించిన ట్రాఫిక్. అధికారులను నిలదీసిన మృతుడు కుమార్తె. నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషులను తప్పించేందుకు యత్నం. 7గురు బలిగొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్. ప్రమాదానికి గురైన కారు నెంబర్ను టిప్పర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్. కారు నెంబరుతో టిప్పర్కు టింకరింగ్. ఇది పోలీసుల కవరింగ్. జుట్టుపట్టి ఈడ్చి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళనపై పోలీసులు దాష్టికం.
బెయిల్ రాకుండా చేసేందుకే అడావడిగా ఛార్జిషీట్. సిట్ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ఛార్జిషీట్లో విస్మరించింది. సిట్ పలు తప్పులు చేసి ఏసీబీ కోర్టుదే తప్పని చెబుతుంది. అసంపూర్ణత ఛార్జిషీట్లో చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఛార్జిషీట్లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు. దేశానికి సంపద మోడీనే. జీఎస్టీ సంస్కరణను స్వాగతిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం. మీ వల్లే సాధ్యమంటూ సీఎంను పొగుడుతూ పయ్యాల్వ మరో తీర్మానం. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు. ఉపాధి లేదు, బతికేది ఎలా? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాహితుల ఆందోళన. నీరజ్కు నిరాశ. ప్రపంచ టైటిల్ నిలబెట్టలేకపోయినా భారత స్టార్ జెవెలిన్ థ్రోయర్ ఫైనల్లో 8వ స్థానంలో. పేదల సొంతింటి కలను తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహము. అక్క చెల్లెముల ఉసురు పోసుకుంటారా? మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఎరికి తీసుకోవాలి. అవసరమైతే పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల ధర్నాలు, నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాలి. మీకు అధికారం ఇచ్చింది పేదల సొంతింటి కళను నాశనం చేయడానికా? అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇండ్లు ప్రజల గొంతు వినిపించకూడదా? అందుకే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే, జనం బేజార్. వాన చినుకు పట్నం వణికిపోతున్నది. నీటి చొక్క నాటు బాంబలా భయపెడుతున్నది. రోడ్డు మీదకి వస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు. ఇంట్లోనే ఉన్నా బతి కడతామన్న భరోసా లేదు. ఏ మాన్యువల్లో ఎక్కడ మింగేస్తుందో, ఏ నాల ఎక్కడ కవలంబిస్తుందో, గాఢ నిద్రలో ఏ గోడ ఇరుగుపడుతుందో, ఏ కరెంటు తీగ ఎప్పుడు కాటేస్తుందో, ఏ అర్ధరాత్రి వేళను ముంతెచ్చిన వరదతో ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో. సర్కార్ పరార్. ఈ నగరానికి ఏమైంది? గురువారం నగర్ వద్ద వరద నీటిని ముంతెచ్చిన రోడ్లపై వెళ్తూ బైక్పై నుంచి జారిపడిన ఓ కుటుంబం. సర్కార్ పరార్. మొగులైతే గుండెల్లో బుగులే. ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న భయమే. చినుకు పడితే బస్తీల్లే ముత్తిచ్చే వరద. అడ్రస్ లేని హైడ్రా, జిహెచ్ఎంసి. రోజుల తరబడి ముంపుల్లో కాలనీలు. ప్రాణాలు పోతున్న పట్టణ సర్కార్. ట్రాఫిక్ నిర్వహణ అవస్థం. గంటల తరబడి నరోడ్డుపై నరకయాతన. రాజధాని హైదరాబాదులో చినుకు పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. రహదారులు చెరువులుగా మారుతున్నాయి. నడుము లోతు నీళ్లు కాలువలను తలపిస్తూ భయపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమై జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చాలా కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరిమిత కావాల్సిన దుస్థితి నెలకొంటుంది. పలు బస్తీలు అయితే ఇండ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వరదల్లో నగరం. ఢిల్లీలో సీఎం. క్లౌడ్ బరస్టులతో నరకం చూపిస్తున్న హైదరాబాద్. మున్సిపల్ మంత్రిగా ఉండి దృష్టి పెట్టని సీఎం. ప్రకటనలకే పరిమితమైన ముఖ్యమంత్రి ఆఫీస్. అధికారులను పిలిచింది లేదు, సమీక్షించింది లేదు. ఇటు జనము గగ్గోలు, అటు ఆగని ఢిల్లీ టూర్లు. ఆయన బాటలో అస్తనాకు ఉన్నతాధికారులు. మేము ఉండేది 3 ఏళ్లే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలన్న సీఎం. నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెల్లడి. 54వసారి ఢిల్లీకి రేవంత్. ఆల్మట్టి ఎత్తుపై నోరెత్తరేం. 524 అడుగులకు పెంచి నిర్ణయంపై రేవంత్ మాట్లాడేది ఎందుకు? ప్రాజెక్టు కోసం 1.3 లక్షల ఎకరాలు సేకరిస్తానున్న కర్ణాటక. ఆదానికి సెబీ క్లీన్ చిట్. ఈజిటర్ పాసా, విదేశీ విసానా. సచివాలయంలోకి ఎంట్రీపై సెక్యూరిటీ సిబ్బంది టార్చర్. ఫోన్లో ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడుతున్న మహిళలు. సిరిసిల్ల కలెక్టర్పై సర్కార్ సీరియస్.
ప్రోటోకాల్ పాటించినందుకు నోటీసులు, జెండా ఆవిష్కరణకు గైహాజరైన కావడంపై ఆగ్రహం, కలెక్టర్ తీరును ప్రభుత్వ ఐప్ శ్రీనివాస్ ఫిర్యాదు, సోమవారంలోగా ఇవ్వాలని సిఎస్. రుణమాఫీ కాలేనందుకు కోర్టుకు లాగిన సర్కార్, నిరసన తెలిపినందుకు రైతులపై పోలీసు కేసు. ఆదిలాబాద్ కోర్టుకు హాజరై 13 మంది అన్నదాతలు తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేసిన కోర్టు. RRRపై కోమటిరెడ్డి దొంగాట, రైతులను మరోసారి మోసం చేసేందుకు యత్నం, మంత్రి ఆధ్వర్యంలో అలైన్మెంట్కు ఆమోదం, కోమటిరెడ్డిని కలిసి గోడు ఎలబోసుకున్న రైతులు. ధాన్యం స్కామ్లో సీఎం మంత్రులు, టెండర్ల కుంభకోణంలో వారికి వాటాలు, 385 కోట్లకు 66 కోట్లు జప్తు చేశారు ఎందుకు, 4 కంపెనీల్లో 2ంటికే పెనాల్టీ ఎందుకు, న్యాయ విచారణ జరిపితే నిజాలు ఎల్లడి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదని హాకీ స్టిక్తో అటాక్, ఎమ్మెల్యే పిఏ దౌర్జన్యం, రక్తస్రావంలో దావఖానాకు బాధితుడు, మాట ఎన్నుకుంటే సినిమా చూపిస్తానని సిఐ వార్నింగ్, యూరియా పాపం పచ్చనోట్లతో మాయం, సీఎంఆర్ఎఫ్కు 2 కోట్లు చెక్ ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే, ఇటీవల లారీ యూరియాను దారి మళ్లించిన ఆయన గన్మ్యాన్. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో జనం బేజార్, సర్కార్ పరార్, వాగు దాటలేక రాత్రంతా బడిలోనే, గిరిజన పాఠశాల ఉపాధ్యాయుల గోస, గ్రామస్తు సాయంతో వాగు దాటిన టీచర్లు. కాంగ్రెస్ పాలనలో చిరుద్యోగులకు అన్యాయం, ఉద్యోగుల వేతనాల్లో కోత దారుణం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరదల్లో ప్రజలు, ఢిల్లీలో రేవంత్. శంషాబాద్లో 3.38 కిలోల బంగారం పట్టివేత, హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో శ్రీరామ్నగర్ బస్తీలో ఇండర్లేకి చేరిన వరద నీరు. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.